ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది కందగడ్డ ఇంకా బచ్చలాకు కాంబినేషన్లో కర్రీ తయారు చేసుకోవడము. ఈ కర్రీని మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చాలా బాగా చేస్తుంది ఆంటీ. ఆ ఆంటీకి ఫోన్ చేసి మరీ ఇప్పుడు కనుక్కున్నా ఇది ఎట్లా చేయాలనేది. ఆ ఆంటీ చెప్పిన విధంగా సేమ్ చేస్తే సూపర్ టేస్ట్ అయ్యింది. మొన్న నేను మా అడవిలో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో బచ్చలాకు చెట్టు ఉందనమాట. అందుకోసము మా అడవిలో తీసుకుపో అని చెప్పి తెంపిస్తుంటే సరే ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి నేనేం చేసిన అంటే చాలా ఎక్కువ ఇచ్చింది అనమాట. ఒకరోజు బజ్జీలు చేసిన, బచ్చలాకుతో బజ్జీలు కూడా సూపర్గా ఉంటాయి. పప్పులో వేసిన, ఇంకా మిగిలింది ఏం చేయాలని చెప్పేసి ఇట్లా ఆంటీని అడిగితే ఇట్లా కర్రీ చెప్పింది. అందుకోసము ఇప్పుడు మీకు ఆ వీడియో మొత్తం కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇట్లా మొక్కని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు మనం తీసుకొని. బయట ఎప్పుడో కట్టల్లాగా గట్టి మనకి ఎప్పుడో అమ్మే వరకు అవి వాడిపోతాయి కదా. అందుకే నేను ఈ మొక్క తీసుకుపోయి మా ఇంట్లో పెడుతున్నా. ఇప్పుడు ఇట్లా పాకుతుంది కదా మొత్తం, ఇట్లా తీగలాగా వాగుతుంది. తీగలేక వాగితేనే మన సంసారం కూడా తీగలేక. ఇది పసుపు చూడు, కొమ్ము ఇంటికి వెళ్ళి తెచ్చి పెట్టినాం మేము. ఇక అన్న పసుపు కొమ్మ, పసుపు అవుతుందా? ఇది పసుపాకే ఇప్పుడు తిండికి ఉన్న తిండి అల్లం లేక, సేమ్ అల్లం లేక ఇది ఈగురు వచ్చింది. మీరు ఆకులు వచ్చి పసుపాకులు అప్పుడు తినమని చెప్తారు సంక్రాంతి. ఆకులు తింటారా? తింటే మంచిదని. ఇక్కడ ఈ కంద కట్ చేసేటప్పుడు చేతులకు కొంచెం దురద రాకుండా ఉండాలంటే కొంచెం నూనె చేయికి అంటించుకొని కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఆంటీ ఈ రెసిపీని నేను మర్చిపోతా అని వాట్సాప్లో రికార్డింగ్ పంపించారు, కొంచెం వినిపిస్తా వినండి. కంద కొంచెం తక్కువతో తీసేసి కొంచెం ముక్కలుగా కట్ చేసి కొంచెం పెద్ద ముక్కలు చిన్న కాకుండా కట్ చేసి ఉడకపెట్టేసి పెట్టుకో. పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టేసి పెట్టుకో. బచ్చలి చిన్నగా తరుక్కో. తర్వాత బాండ్లలో కొంచెం చింతపండు నిమ్మకాయంతో చింతపండు నానబెట్టుకో. విన్నారు కదా. అయితే బచ్చలాకు మాత్రం చిన్న కట్ చేసుకోమన్నారు ఆంటీ. ఆ కందనేమో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోమన్నారు. ఇక్కడ ఆల్రెడీ వర్షం వచ్చింది ముందు రోజే, కానీ ఎంతకైనా మంచిదని చెప్పి మళ్ళీ ఆకులను కడుగుతున్నా. ఇట్లా ఆకులు కడిగి నీళ్ళన్నీ పోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన. ఈసారి ఫస్ట్ టైము మట్టిది కొనుక్కొచ్చుకున్నా కూర చేయడానికి. అంటే ఇది మనం దీంట్లో అన్నం కూడా వండుకోవచ్చు కదా అట్లా. అయితే ఇది ఎట్లా క్లీన్ చేయాలని వాళ్ళని అమ్మే దగ్గర అడిగితే వాళ్ళు చెప్పిర్రు శనగపిండి ఇంకా నిమ్మకాయ అట్లాంటివి యూజ్ చేయాలట, సబ్బు పెట్టొద్దంట. అంటే మీరు ఎవరైనా కొనుక్కుంటే మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నా. తర్వాత ఇక్కడ ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా ఇవి కొంచెం వేగిన తర్వాత పొడుగా ఇట్లా మధ్యలోకి చీల్చిన పచ్చిమిరపకాయలు ఇంకా ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత ఈ బచ్చలాకు కట్ చేసి పెట్టుకున్నది కూడా వేసుకొని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఇది కందగడ్డ ఎట్లా ఉడికిందో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. నేనైతే ఒక్క విజిల్ కూడా ఇంకా రాకముందే ఆఫ్ చేసేసిన. ఇంకా ఇప్పుడు దీన్ని నీళ్లు పోవడానికి ఒక స్ట్రైనర్లో వేసి పెడుతున్నా. ఇక్కడ కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, ఇంకా ఈ బచ్చలాకుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువగా వేయొద్దు, ఆల్రెడీ కందగడ్డ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం, మళ్ళీ కర్రీలో తర్వాత వేసుకుంటాము. ఇంకా చింతపండు నానబెట్టుకున్నది ఉంది కదా, అది రసం నీళ్లు తీసి వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు, ఇంకా కొద్దిగా చక్కెర. మాకు ఆంటీ చక్కెర వేయమని చెప్పారు, మాకు కూడా కొంచెం అలవాటే. అంటే చింతపండు పులుపు ఎందులో వేసినా కొంచెం చక్కెర వేసుకుంటాము. అంటే మీకు స్వీట్ తింటాము అనుకున్న వాళ్ళు కొద్దిగానే అది కొంచెం స్వీట్ ఫ్లేవర్ యాడ్ అయితే బాగుంటుందని వేసినా. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ మన కందగడ్డ ఉడకబెట్టుకున్నది కూడా వేసేసుకొని కలిపేసి మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అట్లా ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ నీళ్ళు అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవడమా, అంటే మీకు కర్రీ గట్టిగా ఉండాలంటే కొంచెం నీళ్ళు తక్కువ వేసుకోండి చింతపండు నీళ్ళతో వేసేటప్పుడు. అంటే చూసుకొని మీరు ఎట్లా కావాలంటే అట్లా నీళ్ళని అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇది కొంచెం కర్రీ చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. అయితే ఇక్కడ లాస్ట్కి మళ్ళీ ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసేయాలంట. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటేనే ఆవపొడి వేసుకోమన్నది ఆంటీ. అంటే వాళ్ళు ఒక్కొక్కసారి వేస్తారంట, ఒక్కొక్కసారి వేయరంట. వేయకున్నా కూడా బాగుంటుందని చెప్పిండ్రు. అయితే ఈ ఆవపొడిలోకి అంటే ఆవాలు, ఎండుమిరపకాయలని కొంచెం అంటే వేయించే పర్లేదు, డైరెక్ట్గా గ్రైండ్ చేసి వేయాలంటే వేసిన అనమాట. లాస్ట్కి స్టవ్
ఆఫ్ చేసిన తర్వాత వేయాలంట ఆవ పొడి. అట్లా చూసుకొని మీకు నచ్చినట్టుగా మీరు మార్చుకోండి కావాలంటే టేస్ట్ని అట్లా. ఇంకా ఇట్లా కంద బచ్చలి ఆకుతో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇట్లా మీకు ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అన్నంకే కాదు, ఇది రోటీకి కూడా తిన్నా నేను, సూపర్గా ఉంది. మా వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.